guys, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. కీప్ సపోర్టింగ్ మీ. ఇప్పుడైతే మనం ఒక 2 days ట్రిప్ అనొచ్చు. ఒక 2 days ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అందుకని లగేజ్ ప్యాక్ చేసుకున్నాను, నేను రెడీ అయిపోయాను. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మై ఇన్లాస్. మా అత్తమామ వస్తున్నారనమాట నర్సరావుపేట నుంచి. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు రాగానే వెళ్ళటమే, ఇంకా స్టార్ట్ అవ్వడమే జర్నీ. సో వాళ్ళు వచ్చాక కొంచెం బ్రేక్ఫాస్ట్ అంతా చేసి కొంచెం కాఫీ తాగి, నేను కాదు వాళ్ళకి కాఫీ ఇచ్చి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేబీ మధ్యాహ్నం 12 అట్లా అయిపోయింది. ముందే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ యూనో అందరం గ్యాదర్ అయ్యి కొంచెం సందడి చేసి స్టార్ట్ అయ్యేపాటికి కొంచెం లేట్ అయిపోయింది. బట్ ఎనీహౌ 4 మనుషులు, 2 లగేజెస్, ఒక కార్, అండ్ ద జర్నీ బిగెన్. ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ప్లాన్ ఏంటి అంటే, ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం కాకినాడ వెళ్తున్నాం. అగైన్ కాకినాడ అనుకుంటున్నారా? ఎస్, ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు భీమేశ్వర స్వామి టెంపుల్ ఇంకా చూడలేదు. అఫ్కోర్స్ మేము కూడా చూడలేదు. అంటే 3 times కాకినాడ వెళ్ళినప్పటికీ మేము మిస్ అవుతున్నాం అనమాట ప్రతిసారి ఆ టెంపుల్. కుమారరామం అంటారు కదా, సామర్లకోట దగ్గర, అదనమాట. సో అది ఎప్పుడు మిస్ అవుతున్నాం మేము. అది కాక ఎప్పుడు కుకుటేశ్వర స్వామికి టెంపుల్కి వెళ్దామని చెప్పి కుదరట్లేదు పిఠాపురంలో. సో ఓకే, కార్తీక మాసం సందర్భంగా పైగా ఇన్లాస్తో వెళ్తున్నాం కాబట్టి ఓకే ఇవన్నీ కవర్ చేసుకొని రావచ్చు అని. అండ్ మోర్ ఓవర్ నేను అక్కడ 2 వాటర్ ఫాల్స్ అవి కూడా చూశాను. వాటికి వెళ్ళామో లేదో మీకు ముందు తెలుస్తుందన్నమాట. సో అది ప్లాన్ సెట్ చేసుకొని వచ్చాము. ఇక్కడైతే మేము వచ్చేటప్పటికే సాయంత్రం అయిపోయింది, అంటే 4:30 అట్లా అయిపోయింది. ఇంకా డైరెక్ట్ బీచ్కి వచ్చేసాము, ఎందుకంటే నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ ప్లాన్స్ వేరే ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు బీచ్కి వచ్చేసాం అనమాట. ఈవినింగ్ టైం చల్ల గాలికి బీచ్లో కూర్చొని తింటుంటే మస్తు మజా ఉంది అసలు. కెన్ నాట్ మిస్ దిస్. మేబీ బాయ్స్ అయితే మస్ట్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, బికాస్ వాళ్ళకి బాగా అలవాటు కదా, యూనో బాయ్స్ గ్యాంగ్ అంతా వెళ్ళి మంచి సెట్టింగ్ వేసి యూనో హ్యావింగ్ ఫన్ అండ్ ఆల్. సో మేమైతే కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. చాలా ఆకలేసింది. ఇంకా 4 అయిపోయింది కదా, లంచ్ ఏం తింటాము అన్నట్లుగా ఇంకా మేము స్నాక్ లాగా ఒక ఫ్రైడ్ రైస్ అట్లా తీసుకొని బీచ్ దగ్గరకు వచ్చి కొంచెం అక్కడే తినేసి కాసేపు చిల్ అయిపోయి ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా నేను కొంచెం వీడియోస్ తీసుకొని ఆబ్వియస్లీ ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని ప్లాన్. ఇంక ఇవాళ వేరే ప్లాన్ ఏం లేదు. మా మామకి కొన్ని షర్ట్స్ అవి కావాలన్నారు. సో చిన్న షాపింగ్ ఒకటి చూసుకొని మధ్యలో ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే ఇవాళకైతే. బికాస్ మార్నింగ్ అంతా జర్నీ అని కొంచెం టైర్డ్ అయిపోయాం. పైగా నేను కూడా షిఫ్ట్ అయిపోగానే కొంచెం ప్యాకింగ్ అంతా చేసుకొని ఒక 1 hour పడుకున్నా. సో కొంచెం టైర్డ్ ఉంది. సో బీచ్లో మొత్తం తినేసి అంతా ఎంజాయ్ చేసి అయిపోయేటప్పటికి 6:30 అలా అయిపోయింది. చలికాలం అవడం వల్ల తొందరగా చీకటి అయిపోయింది. ఇంకా 6:30కి అట్లాగా ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయి కొంచెం చెప్పినట్లుగా చిన్న షాపింగ్ అంతా చూసుకొని రూమ్కి వెళ్ళేపాటికి 7:30, 8 అయిందనమాట. ఇంకా 8కి రూమ్లో కొంచెం రెస్ట్ తీసుకొని కాసేపు ఫ్యామిలీ టాక్స్ ఉంటాయి కదా, కాసేపు అలా కూర్చొని మాట్లాడుకొని 9 కల్లా స్లీప్ వేసేసాము. ఎందుకంటే అంత టైర్డ్ అయిపోయామన్నమాట. 9 కల్లా పడుకునేపాటికి మంచిగా నిద్ర పట్టేసింది. మీకు మేము ఏ హోటల్లో స్టే చేసాం అట్లా డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మొత్తం ఇస్తాను. ఎవరికన్నా కావాలంటే నా వీడియోస్ అయిపోగానే నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి, నేను మొత్తం డీటెయిల్స్ పెడతాను అనమాట. ఇక్కడైతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచాము. మీరు అసలు గెస్ కూడా చేయలేరు. 3కి లేచాము మేము, లిటరల్గా 3 o'clockకి లేచాము. ఇంకా నేనే కొంచెం బద్ధకంగా అటు ఇటు దొర్లి 3:30కి నేను లేచాను. అందరు 3కే లేచేశారు. సో నేను ఇంకా 3:30కి లేచి గుడికి టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇంకా కారే చలికాలమే అని చెప్పి ఇంకా నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై హిస్టరీ నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు హాఫ్ శారీ వేసుకున్నాను అనమాట. జనరల్గా నేను శారీస్ కూడా వేసుకోను టెంపుల్కి వెళ్ళేటప్పుడు, ఎందుకు అన్కంఫర్టబుల్ ఉంటుంది, పరిగెత్తి అట్లా కుదరదు అని చెప్పి. సో ఇవాళైతే ఇంకా డేర్ చేసేసి హాఫ్ శారీ వేసుకుందాం అని ఫిక్స్ అయిపోయి నాకున్న ఏకైక హాఫ్ శారీ ఇదే వేసుకున్నాను అనమాట.
సో 3:30కి లేచి రెడీ అయిపోయి ఇంకా టైం ఇప్పుడు అరౌండ్ 4:35 అట్లా అవుతుంది. కాకినాడ మా రూమ్ నుంచి సామర్లకోట అరౌండ్ 14 కిలోమీటర్స్. ఇప్పుడైతే ఫస్ట్ సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇదే కుమారారామం కూడా, 5 పంచారామాల్లో ఒకటి కుమారారామం. సో ఇక్కడ భీమేశ్వర స్వామి ఉంటారనమాట. ద్రాక్షారామంలో కూడా భీమేశ్వర స్వామినే, 2 చోట్ల భీమేశ్వర స్వామినే ఉంటారు. సో ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చామన్నమాట. ప్లాన్ ఏంటి అంటే మా అత్తమ్మ కోరిక ఇక్కడ దీపాలు పెట్టాలని చెప్పి, సో అందుకనే వచ్చి మేము యాజ్ హర్ విష్ మంచిగా దీపాలు పెట్టేసి ఇక్కడ అందరు నీళ్లు పోస్తున్నారన్నమాట. యాక్చువల్లీ ఇన్ని బిందెలని మొక్కుకొని పోస్తారంట, మాకు తెలియదు. మేము జనరల్గా వెళ్ళాము. సరే వాళ్ళు ఒకళ్ళు మాకు ఒక బిందె ఇచ్చారనమాట. మీరు కావాలంటే ఒక బిందె పోసుకొని మాకు బిందె ఇవ్వండి అని చెప్పి, ఆ చిన్ని బిందెలో నుంచి పక్కనే కోనేరు ఉంది. సో ఆ కోనేరులో నుంచి నీళ్లు తెచ్చుకొని మేము కూడా పోసి వాళ్ళ బిందె ఇచ్చేసామన్నమాట. థ్యాంక్స్ టు దెమ్, వాళ్ళ బిందె ఇవ్వడం వల్ల పోయగలిగాము. ఎందుకంటే అక్కడ ఇంకా వేరే యాక్సెసరీ లేదు నీళ్లు తెచ్చి పోయడానికి. ఎయిదర్ ఎవరి ఓన్గా వాళ్ళు తెచ్చుకోవడమే, అక్కడైతే బిందెలేం రెడీగా లేవు. సో వాళ్ళు బిందె ఇవ్వడం వల్ల ఇంక సరే మేము కూడా నీళ్ళు పోసి వాళ్ళ బిందె ఇచ్చేసాము. నెక్స్ట్ ఇంకైతే దీపాలు పెట్టేశాము. బయట ధ్వజస్తంభం దగ్గరే పెట్టేశాము మేము దీపాలు, ఎందుకంటే లోపల పెట్టనిస్తారో లేదో తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మేము వాళ్ళని అడిగి ఇంక బయటే పెట్టేశాము. అందరు కూడా ఇక్కడే పెడుతున్నారని చెప్పి. ఇక్కడ నేను ముగ్గు పెడుతుంటే మా అత్తమ్మ పసుపు కుంకుమలు వేస్తున్నారు. ఇంకా మామూలుగా ఇంటికి పెద్దవాళ్ళు దీపాలు వెలిగించాలి. సో మా ఇంటికి పెద్దలు ఇద్దరు, మా మామ అండ్ మా బావ ఉన్నారు కదా, వాళ్ళు వెలిగిస్తారనమాట. మేము అన్నీ రెడీ చేస్తున్నాం వాళ్ళ కోసం. అన్నీ రెడీ చేశాక వాళ్ళు దీపాలు వెలిగించాక ఇంకా మేము దండం పెట్టుకొని నూనె వేసుకొని కొంచెం దండం పెట్టుకొని దర్శనానికి లోపలికి వెళ్ళాము. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రావడం వల్ల దర్శనం చాలా బాగా అయింది. అంటే చాలా నిదానంగా, ప్రశాంతంగా, తోసులాట లేకుండా చాలా పీస్ఫుల్గా అయిందనమాట. ఎవరైనా రావాలనుకుంటే కూడా అలా ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ వస్తే బెటర్ ఏమో అనిపించింది నాకు కూడా. ఎందుకంటే మేము అసలు ఎప్పుడు వెళ్ళాం లోపలికి, 5కి అట్లా వెళ్ళాము. ఆల్మోస్ట్ 5:35, 6కి ఇంక బయటకు వచ్చేసాం కూడా. మేము రాగానే అప్పుడే ఇంకా సన్ను కూడా రాలేదు, జస్ట్ అలాగా తెల్లవారింది అంతే. ఇది భీమేశ్వర స్వామి. నేను కొంచెం ఊరికే పిక్ తీసాను అనమాట, కనపడుతుందో లేదో మీకు. నేను ఊరికే చిన్నగా తీసాను. దర్శనం అయితే చాలా 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 బాగా అయింది దగ్గర నుంచి. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయినాక ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం. అదే కుకుటేశ్వర టెంపుల్ అనమాట, పిఠాపురంలో. ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది. ఎక్కడి నుంచి? కుమారారామం నుంచి, అంటే సామర్లకోట నుంచి పిఠాపురంకి 15 కిలోమీటర్స్. ఇప్పుడు ఆ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాం. ఇది కూడా చాలా దగ్గర, అరౌండ్ 20 మినిట్స్ అట్లా పట్టింది. యాక్చువల్లీ అనుకున్న ప్లాన్ ఒకటి, అయినది ఒకటి అనమాట. అది నేను మీకు నెక్స్ట్ చెప్తూ ఉంటాను. ఇక్కడైతే కుకుటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. అంటే ఆరిజిన్ ఆఫ్ ద టెంపుల్ తమిళ్ స్టేట్స్లో ఉందన్నమాట, తమిళనాడులో, చెన్నై అట్లా. సో ఇక్కడ టెంపుల్ నేమ్, అమ్మవారి నేమ్ అవి రాసేవి కూడా తమిళ్లోనే, తమిళ్ అండ్ తెలుగు రెండిట్లో రాసి ఉంటాయి అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. చాలా అంటే ఒక డిఫరెంట్ వైబ్ వచ్చింది అన్నమాట. టెంపుల్ అంతా ఒక కొత్తగా ఉంది, ఆర్కిటెక్చర్ అంతా డిఫరెంట్గా ఉంది. సో నాకు బాగా నచ్చింది, చాలా చాలా నచ్చింది అనమాట. సో ఇక్కడే నేను కొంచెం ఒక 2-3 పిక్చర్స్ అవి కూడా తీసుకున్నాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. అంటే అంత రద్దీ లేదు. సో నార్మల్గా పీస్ఫుల్గానే అయ్యింది, బాగా అనిపించింది. సో టెంపుల్ దర్శనం అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ఏమైందంటే మేము కాకినాడలో వాటర్ ఫాల్స్ అవి ఇవి ప్లాన్ చేసుకున్నాం. అండ్ సూర్య టెంపుల్ అవి ఉన్నాయి కాకినాడకి దగ్గరలో, మామిడాడ అనే ఊర్లో సూర్య టెంపుల్, ఒక ఓల్డ్ సూర్య టెంపుల్ ఉంది. సో ఇది యాక్చువల్లీ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జిక్యూషన్కి వచ్చేపాటికి అది డిఫరెంట్ అయ్యింది. ఎందుకని అంటే నేను చూసిన ఒక 2 వాటర్ ఫాల్స్ అసలు లేవు ఓపెన్లో. అండ్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిందన్నమాట ప్లానింగ్లో. సో అందుకని ఇంకా సరేలే ఇంకా ఏం చేస్తామని చెప్పి ఈ 2 టెంపుల్స్ అండ్ ద్రాక్షారామం విజిట్ చేసి విజయవాడ వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ కుకుటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత ద్రాక్షారామం వెళ్ళే దారిలో
ప్లాన్ మళ్ళీ చేంజ్ అయిపోయిందనమాట. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి కాక ప్లాన్ సికి వెళ్ళిపోయాము. అసలు ఆ ప్లాన్ సి లేదు మాకు ప్లాన్లో. ఏమైంది అంటే అందరూ పంచారామాల కోసం అని చెప్పి బస్సుల్లో అట్లా వస్తున్నారనమాట చాలామంది. సో వై నాట్ వీ, అంటే ఒక్క రోజులో పంచారామాలు కవర్ చేసేటట్లయితే వై నాట్ వీ, మనం ఎందుకు చేయకూడదు అని ఇంకో కార్లో కూర్చొని ద్రాక్షారామంకి 45 కిలోమీటర్స్ అనమాట. అంటే పిఠాపురం నుంచి ద్రాక్షారామం 45 కిలోమీటర్స్. సో ఈ 1 అవర్లో ప్లాన్ చేంజ్ అయిపోయిందనమాట. ఇంకేం చేసాము, అన్ని కిలోమీటర్స్ చూసుకొని ఏది ఫస్ట్ వెళ్తే ఎక్కడ తక్కువ పడుతుంది అట్లా అన్నీ చూసుకొని ప్లాన్ చేసుకుంటే ఓకే మ్యాక్స్ 95% కవర్ చేసేయచ్చు పంచారామాలు అనుకొని ఫిక్స్ అయ్యి ఇంకా ద్రాక్షారామంకి వచ్చాము. ఫస్ట్ ద్రాక్షారామంలో శివయ్య చూడ ఎంత బాగున్నారు, చాలా బాగా డెకరేట్ చేశారు. ద్రాక్షారామంలో దర్శనం చాలా బాగా అయింది. కొంచెం జనాలు ఉన్నారు, అంటే కొంచెం ఉన్నారు. మాకు దర్శనానికి కూడా ఒక మేము తొందరగా అయిపోయి శీఘ్ర దర్శనంకి టికెట్ తీసుకున్నాం అనమాట, 50 రూపీస్. దానివల్ల మేము తొందరగా వెళ్ళగలిగాము. అది కూడా తొందరగా అంటే లైన్ ఉంది, కొంచెం వెయిట్ చేసామంటే ఒక ½ అన్ అవర్ అట్లా పట్టింది లైన్లో. మొత్తం దర్శనం అంతా అయ్యేపాటికి ఒక 40 మినిట్స్ అట్లా తొందరగానే అయిపోయింది వెన్ కంపేర్డ్ టు ఫ్రీ దర్శనం అనమాట. సో ఇంకా అక్కడి నుంచి యానంకి వచ్చాం. యానంకి రావాలని యాక్చువల్లీ రూల్ ఏం కాదు, బట్ ఎందుకు వచ్చామంటే ద మెయిన్ కాజ్ పెట్రోల్ కాస్ట్ ఇక్కడ తక్కువ వెన్ కంపేర్డ్ టు మన స్టేట్స్లో. ఇది ఒక టెరిటరీ, ఐ మీన్ ఇది సపరేట్ వేరే స్టేట్ కిందకు వస్తుంది కాబట్టి యానము పుదుచేరి గవర్నమెంట్ కాబట్టి మనకి పెట్రోల్ రేట్ ఇక్కడ తక్కువ. సో ద్రాక్షారామం నుంచి యానము 14 కిలోమీటర్సే, చాలా తక్కువ. అందుకని వచ్చి పెట్రోల్ కొట్టించుకొని మన ఫేవరెట్ ద శివయ్య స్టాట్యూ ఇక్కడ ఉంది కదా, ద రివర్ పాయింట్ అనమాట, ఇది యానం రివర్ బోటింగ్ పాయింట్. సో ఇక్కడికి వచ్చి మా అత్తమ్మ వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది ఈ ప్లేస్ అని చెప్పి అక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాం, ట్యాంక్ ఫుల్ చేయించుకొని. ఇంకా నెక్స్ట్ మనం యాజ్ వి ప్లాన్డ్ పాలకొల్లు వెళ్తున్నాం అనమాట ఫస్ట్. సో యాజ్ వి ప్లాన్డ్ ఇప్పుడు పాలకొల్లు వెళ్తున్నాం అనమాట. యానం నుంచి పాలకొల్లు ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ దాకా ఉంది. సో ఒక 2.5-3 అవర్స్ పైన పడుతుంది పక్కాగా. ఇంకా స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి ఇప్పటికీ ఒక 4 టెంపుల్స్ అయినాయి. 4 అంటే ఇంక్లూడింగ్ యానంలో కూడా కాసేపు టైం స్పెండ్ చేసాం, గోదావరి నది చూసాం కాబట్టి. ఆ 4 అయిపోయినాక ఇప్పుడు మనం 5th పాలకొల్లు వెళ్తున్నాము. పాలకొల్లు దారంతా అయితే ఓకే బాగానే ఉంది, కాకపోతే అనుకున్న దానికన్నా కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మధ్యలో ఏదో ఒక ర్యాలీ టైప్లో ఒక ఊర్లో హ్యూజ్ ఆఫ్ పీపుల్ వాళ్ళ లీడర్, ఐ మీన్ వాళ్ళ అడ్మైరర్ బర్త్డే సందర్భంగా మొత్తం ఊరంతా హడావిడిగా ఉండడం వల్ల కొంచెం మాకు అవన్నీ క్రాస్ చేసుకుని వచ్చేపాటికి లేట్ అయింది. బట్ ఎనీహౌ మేము వచ్చేపాటికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది టెంపుల్కి వచ్చేపాటికి. పాలకొల్లులో టెంపుల్కి వచ్చామన్నమాట, క్షీరారామం ఇది. సో ఫైనల్గా అయితే వచ్చాం. టెంపుల్కు ఖాళీగానే ఉంది, పెద్ద ఫ్లోటింగ్ ఉన్న జనాలు అట్లయితే ఏం లేదు. మేము నార్మల్ ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము, దర్శనం కూడా బాగానే అయింది. మేబీ ఒక 20-30 మినిట్స్ వెయిట్ చేసి ఉంటామేమో లైన్లో రఫ్గా, అంతే, పెద్ద ఎక్కువసేపు ఏం పట్టలేదు, బాగానే అనిపించింది, తొందరగానే అయిపోయింది. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక 26 కిలోమీటర్స్ అనమాట మన భీమవరంలో మనకి మళ్ళీ భీమేశ్వరుడు సోమేశ్వరుడు ఉంటారనమాట. సో ఇక్కడ మళ్ళీ భీమవరంకి వచ్చాము. పాలకొల్లు నుంచి భీమవరంకి 26 కిలోమీటర్స్. ఇంకా భీమవరం వచ్చేపాటికి మధ్యలో మేము మర్చిపోయి అన్నదానము ఆ టెంపుల్లోనే చేసేసాం, పాలకొల్లులో. అక్కడ అన్నదానంలోనే తినేసాం అనమాట భోజనం. యాక్చువల్లీ బయట తిందాం అనుకున్నాం, బట్ మా అత్తమ్మ వాళ్ళు అన్నదానంలోనే తిందాం, దేవుని ప్రసాదం తిందాం అని చెప్పి వాళ్ళ కోరిక మేరకు ఇంకా అన్నదానంలోనే తిన్నాము. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా అక్కడి నుంచి భీమేశ్వరం వచ్చాం. భీమేశ్వరంలో కూడా సోమేశ్వర స్వామి దర్శనం చేసుకొని పైన అన్నపూర్ణాదేవి, కింద పార్వతి, ఐ మీన్ శివపార్వతులు ఇద్దరు కింద, పైన అన్నపూర్ణాదేవి అనమాట. సో చాలా బాగుంది టెంపుల్, కొంచెం పెద్దగా అనిపించింది వెన్ కంపేర్ టు అదర్ టెంపుల్స్. చాలా బాగుంది, ఫ్రూట్స్తో డెకరేషన్ చేశారనమాట మొత్తం సోమేశ్వర స్వామిని. భలే అనిపించింది, ఎంత బాగుందో. మొత్తం అన్ని రకాల పళ్ళు ఉన్నాయి అన్నమాట, చాలా బాగా అనిపించింది.
ఇక్కడ కూడా దర్శనం ఎక్కువ డిలే ఏం అవ్వాల, కాకపోతే కొంచెం లైన్లో నించున్నాం. యాజ్ ఐ మీన్ ప్రతి గుళ్ళో ఉన్నట్టే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అట్లా లైన్లో నించున్నాము. అయిపోయింది ఇది కూడా తొందరగానే దర్శనం. బయట అన్ని ఆరామాలతో పోలిస్తే ఈ ఆరామంలో బయట కొలను పెద్దదన్నమాట, చాలా పెద్దది. వెన్ కంపేర్ టు అదర్స్ ఇది చాలా 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 పెద్దది. చాలా బాగుందన్నమాట, ప్లెజెంట్గా అట్లాగా. ఇంకంతే, ఇంక వీడియో ఒక్క రోజులో ఇన్ని కవర్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్.